హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను వంకాయ టమాటాతో పచ్చడి చేయబోతున్నాను ఫ్రెండ్స్. ఎందుకంటే ఈ పచ్చడి చాలా అయింది చేసి, ఎప్పుడు కర్రీసే వండుతున్నాను. ములక్కాయ వేసి బంగాళదుంపలు వేసి అలాగే వండుతున్నాను, కానీ పచ్చడి అయితే చేసుకోవట్లేదు. ఎప్పుడు ఇలాగ కూరలే కాకుండా ఇలాగ అప్పుడప్పుడు పచ్చడి కూడా చేసుకుంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఎందుకంటే నిలవ పచ్చళ్ళు అయితే ప్రతి ఇంట్లో ఉంటుంది కదా. ఇలా సింపుల్గా 4 వంకాయలు ఉన్నా పచ్చిమిరకాయలు ఉన్నా ఇలా పచ్చడి చేసేసుకోవచ్చు. టమాటా లేకపోయినా ఇలా వంకాయలు పచ్చిమిర్చి ఇలా వేగిన తర్వాత కొద్ది చింతపండు వేసి కూడా పచ్చడి చేసుకోవచ్చు ఫ్రెండ్స్. నాకైతే అన్నిటికీ టమాటా అలవాటు కాబట్టి 3 టమాటాలు కట్ చేసుకున్నాను. ఆ టమాటాలు కూడా వేసుకొని దాని మీద కొంచెం కళ్ళుప్పు వేసి అలాగే కొంచెం చింతపండు కూడా పెట్టి ఉడకనిస్తాను ఫ్రెండ్స్. మూత పెట్టుకుంటే మగ్గిపోతుంది. ఒకసారి తీసుకొని మొత్తం చితిపి ఒకసారి మొత్తం కలుపుకుందాం ఫ్రెండ్స్. కలుపుకుంటే ఈ టమాటాలో ఉన్న జ్యూస్ కూడా వచ్చేస్తుంది కదా, అప్పుడు చక్కగా ఉడికిపోతుంది ఫ్రెండ్స్. ఈలోగా నేను కొత్తిమీర కూడా పక్కన వంకాయలు నానబెట్టి ఉంచుకున్న ఉప్పు నీళ్ళు ఉన్నాయి కదా, దాంట్లో కొంచెం కొత్తిమీర వేసాను ఫ్రెండ్స్. ఆ కొత్తిమీర కూడా కడిగి దీంట్లో వేసేసుకుంటాను. అప్పుడు 2 మగ్గిపోతాయి. అప్పుడు ఒక గిన్నె తీసుకొని అంతా గిన్నెలో ట్రాన్స్ఫర్ చేసుకొని శుభ్రంగా ఫ్యాన్ కింద పెట్టి ఆరబెట్టుకున్నాం అనుకో ఫ్రెండ్స్. ఆరిపోయిన తర్వాత కొద్దిగా జీలకర్ర వెల్లుల్లిపాయ వేసి మిక్సీ వేసుకొని చక్కగా వేడి వేడి అన్నంలో కొద్దిగా పచ్చడి వేసుకొని తిని, తర్వాత మళ్ళీ కొద్దిగా చిక్కటి పెరుగు వేసుకొని తిని, పెరుగులోకి కూడా ఈ పచ్చడి నంచుకొని తింటే అబ్బా ఇంకే అన్నం కూడా బిర్యానీ కూడా పనికిరాదు ఫ్రెండ్స్. చక్కగా నెయ్యి వేసుకొని కొద్దిగా పచ్చడి వేసుకొని తిన్నామంటే చూసారుగా, ఇంతే ఫ్రెండ్స్. ఇదిగో జీలకర్ర 1 స్పూన్ తీసుకున్నాను, 4 వెల్లుల్లి రెబ్బలు తీసుకున్నాను. ముందుగా వంకాయ ముక్కలు పచ్చిమిరకాయ ముక్కలు వేసుకున్నాను. అవి ఒకసారి తిప్పుకున్న తర్వాత లాస్ట్లో టమాటా కూడా వేసుకుంటాను ఫ్రెండ్స్. టమాటా కూడా వేసి ఒకసారి తిప్పుకున్నామంటే అయిపోతుంది. ఇది పచ్చడి ఎంతమందికి ఇష్టమో కామెంట్లో పెట్టండి, లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. దీంట్లో ఏమీ పప్పులు కలపలేదు కాబట్టి దెబ్బలు తగిలిన వాళ్ళు, ఆపరేషన్లు అయిన వాళ్ళు కూడా తినవచ్చు.